మళ్ళీ లోడి పంచాయతీరా కుర్చేదిరా పెద్ద మనిషిని గద్ద మీద కూర్చుండి పెట్టుడు ఎక్క ఇంకా నీ కుర్చా కింద కూర్చుండు మరి చెత్తిరి ఏదిరా మాకు అందరికి వాడనా నీకు ఒక్కడికే వాడుతుందా పడ్డప్పుడు చేస్తాంలే కూర్చోండి చెత్తిరి కావాలా నీకు చెత్తిరి అరే కొంచెం బిల్డప్ కోసం అన్నా మీరు చెత్తిరి కట్టుకోవటం వీలలేరు అవసరం లేదు కూర్చోండి ఏంట్రా పెద్ద మనిషిని పేద మనిషి లెక్క చేసిండు నీకు ధర్మంగా ఉన్నదారా చెప్పండి మరి పంచాయతీ వాళ్ళది ఇలా ఈ పంచాయతీ అంత కారణం ఆడేవు నేనే పెట్టినా నేనే పిలిపించిన మర్రి కయ్యసిరోడుదేనారా పంచాయతీ ఇక ఒడిచినట్టే మన పంచాయతీ రోజు వీడి పంచాయతీ ఏంద్రా నాకు అయ్యా ఇన్న సావనీయకుండా బతకనీయకుండా చేస్తున్నాను చెప్పండి మీ సమస్య ఏంటో మరి అయ్యా కడపంతో మంటమంటున్నది ఈయన తాగు బిడ్డ తక్కైతుంది అయ్యా తక్కిందయ్యా తక్కైతే లేదా మీ ఇల్లు పక్కలో చిట్టి లేచుడు గాని ఏమైనా బైక్ గాని కొన్నారా అయ్యా లేచిందయ్యా చిట్టి ఆహా తక్కైతుంది బిడ్డ తక్కైతుంది ఎప్పుడయ్యా వాళ్ళ ఇంటికాళ్ళు ఎప్పుడైతే దొంగలు పడతారో అప్పుడు నీ కడుపు నొప్పి తక్కైతుందిరా అయ్యా మంచిదయ్యా అయ్యా రాత్రికి పిస కళ్ళు పడుతున్నాయి అరే ఊకో పిస కలర్ పడితే నువ్వు పెద్ద పెద్ద సాముల దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ పెద్ద మనిషి బాబు దగ్గరికి ఎందుకు వచ్చినావురా ఇక్కడ దేనికోసం వచ్చినావు ఏం అడుగుతున్నావు నువ్వు ఇక్కడ పంచాయతీ ఏంది నువ్వు మాట్లాడేది ఏంది పంచాయతీ గురించి మాట్లాడాలంటే శరీరం లాగా ఇది ఖరాబైంది పానం మంచి లేదు అది మంచి లేదు అంటావు ఇక్కడ పంచాయతీ గురించి మాట్లాడాలా నీ బాడీ పెయిన్స్ గురించి కాదు అయ్యా తప్పైందయ్యా క్షమించండి అరే నీ చిన్న పిల్లడికి ఏం పడినారు ఇక్కడ ఓ గాలి కొమ్మంటున్నావు వాళ్ళతోనే పనికి వచ్చిన వాళ్ళే వాళ్ళు గాలి నువ్వు అమ్మంటున్నావు నువ్వు అరే ఏం జరిగిందో చెప్పు నువ్వు పెద్ద మనిషి ఫస్ట్ నుంచి చెప్తా ఏం జరిగిందో ఏమో అని జరిగిన కథ అన్నా కైకిలే అందరు ఇచ్చినప్పుడు ఇస్తా ఏడేం పిల్ల కైకిలి అని వస్తారు అన్నా ఆ గంగన్న కైకిలి నింపేసిండి 300 కైకిలు ఇచ్చిండు ఏంది గాడి దింపినేంద్రా కైకిలి 300 దింపిండా రస్త బండకు పిలిపిస్తున్నాడు ఇట్లా జరిగింది బాయ్ అరే అట్లా కైకిలి దింపుడు తప్పు కదరా అట్లా కాదే ఎట్లా మరి ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు లేరనుకున్నావా లేకుండా నువ్వే పెద్ద మనిషి అనుకున్నావా ఇప్పుడు 300 రూపాయలు కైకిలి ఇచ్చినావు 20 మందికి 300 అంటే ఎక్కడికి వెళ్దా అరే కాదురా కైకిలు ఎంత అంటే అందరు ఇచ్చినట్టు ఇస్తా అంటే అయిపోతుండే కైకిలు నువ్వెందుకు ఇచ్చినావు అంతగాము అన్న అందరు అట్లా అంటున్నారే ఇంకా ఓళ్ళు ఇస్తలేరు పత్తులు కలుపులకు వచ్చినాయి అంటేనే ఇచ్చిండే ఎప్పుడు ఇస్తావనా కానీ ఊర్లో పెద్ద మనుషులు లెక్క 300 చేతులు పెట్టినావు మన ఒట్లే మట్టి కొట్టినావు వింటున్నా పెద్ద మనిషి చూసిన పరిస్థితి ఏమున్నది ఎట్లున్నది అలా చెప్పినా కానీ వచ్చి దమ్దమ్ చేసిండ్లు అయితే ఇచ్చిన నేను భయ్ దమ్దమ్ చేస్తే నిరుడు కైకిలు 250 ఇచ్చేది నువ్వు 300 ఓడిమన్నా నీకు పెద్ద మనిషి చెప్పడికి 300 ఓడిమన్నాడు అడిగి అన్న ఇప్పుడు ఏం చేయమంటావే చేసిందంత చేసి ఇంకేం చేయాలంటావు ఇప్పుడు నిరుడు ఎంత ఉండేనే 250 ఉండే నిరుడికి ఇప్పుడు ఎంత పెంచినా 50 ఏంది 50 పెంచిన గంతేనా చూసినా పెద్ద మనిషి 50 పెంచిండట 50 అంటే 20 మందికి 1000 రూపాయలు అవుతున్నాయి తప్పులో ఒక 10 బ్యాగ్ వస్తున్నాయి నాకు 20 మంది 50 రూపాయలు 1000 అవుతాయి మొత్తం నా కైకిలు అందరికి 50 రూపాయలు ఇచ్చాయి ఊర్లో అందరు 250 కట్టిస్తారు మొత్తం నువ్వే ఇచ్చారు అందరు 50 చల్ నేను గట్టెట్లు ఇస్తా మరి ఇవ్వకుంటే గంత ఎందుకు తెంపినావు గంత ఎందుకు తెంపినావు అంటున్నా అమ్మ బాబాయ్ నేనైతే 250 ఇస్తానే ఇది ఫిక్స్ అరే మరి కైకిలు 250 ఇస్తాం ఏమంటారు మరి కాదే గట్టెట్లా తీసుకుంటుంది అరే నీదద్దు 270 ఇచ్చేదా మరి అయ్యా 300 అడుగుతుంది మరి ఇద్దామా 300 ఏమంటావు 500 ఏమంటావు ఉన్న బొమ్మంతా కౌలుకి ఇచ్చుకున్నావు నీది ఎన్న ఏమంటావు నీదేం పోయింది అన్నా మీ చేతిలో మస్తు దిగబడ్డదే ఏమ్రా ఆ బురదలు పెట్టినా నీ సైడ్ పెట్టిన పత్తి మొదలేదు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడక నీకు ఇంత నీ చేతి లేదా మాట్లాడకంటున్నా ఈ చేనులు ఇంక 2 మంది పడుతున్నానే అందరు కార్డు పోనీ పాపమని మేమే పెట్టేసినాం ఇక 300 అంటున్నావు అయ్యా మొన్న వచ్చిన అక్కడ బాధ చెప్పుకున్నాడే మొన్న పత్తి పెట్ట పోతే కాళ్ళలో గుంజినాడు తెలుసా 2 సూదులు అయినాడ మా అన్నకైతే గ్లూకోజులు ఎక్కినాయి 2 అయ్యా మీరు 4 ఫీట్ల దారం ఉండే ఫీట్నరా దూరం ఉండే ఇప్పుడు 4 ఫీట్ పోయి 3.5 ఫీట్లు వచ్చింది 3.5 యాన్నే 3 ఫీట్లు అయింది ఇప్పుడు దేశం పూలు వస్తున్నాయి పని అంటే పని పెరుగుతుంది పోరాలు అంటున్నారు అయితే నీకు చెప్తున్నా నేను ఆవురా నా 5 ఫీట్ల దారమవు ఫీట్నర దూరమవు నేను 200 తీసుకుంటావా నువ్వు గట్టెట్లుంటది మరి నువ్వు గట్ల మాట్లాడుతున్నావారా చూడు పెద్ద మనిషి వింటున్నావా అయ్యా ఒక విషయం చెప్పురా అదా అరే మీ షేర్లకు 300 కాదు పెద్ద మనిషి 250 మాట 10 అదేరా 250 కైకిలు కాస్తే 600 చెప్పులు అయిపోయినట్టు నేను చెప్పుకోమానా చెప్పాడికి చెప్తా ఏం చెప్తావు
నువ్వేమన్నావరా? నేను ఆడికి చెప్పు తెంపుకోమన్నా అని అడిగిన. వాళ్ళు పత్తి పెట్టి వచ్చినప్పుడు పత్తి వాళ్ళు వచ్చినప్పుడు 2 లీటర్ థమ్సాప్ ఇచ్చిన. మంచి సింగిల్ మిర్చి కావాలా, వట్టే తాగలేరు థమ్సాప్. అరే నువ్వు నోరు వేసి గెలుస్తున్నావురా, మా గుండె నోరు. మాట్లాడగా నీ కోవద్దంటారు, మాట్లాడు. అరే కారణం తినాలి కానీ నిజాయితీగా ఉండాలిరా. అరే నేను నిజంగా లేకుంటే ఓల్డ్ కార్డ్ దొంగతనం చేసిండ్రా చెప్పు. అరే ఒర్రుకోకుండా. ఆహా లేదు నేను ఓల్డ్ కార్డ్ దొంగతనం చేసిన ఇప్పుడు చెప్పాను నువ్వు. మాకు అదే పని పడ లేదనుకున్నా మాకు. అరే పోన్రా పోనీ బతకనిగా ఏమెత్తున్నది నీకేం తెలియదు. నువ్వు ఏ పెద్ద మస్తానం చేసినావు? నీ నోట్లో నోరు పెట్టుడు, షాలున్న జనరేటర్ దగ్గర చెవు పెట్టుడు 2 ఒకటేరా. మీ సావు మీరు రావులే, నేనే సప్పుడు చేస్తారు కూడా. మొన్నటికి ఉన్నాక నిన్నటికి మొన్న రూటర్కి అంతే వేసిండు. అందరు 1400 తీసుకున్నాడు, 1200 తీసుకున్నాడు. నిన్న కేజీలకి అంతే అందరు 600 1400 తీసుకున్నాడు. అవురా తీసుకున్నావా? ఇదే ముఖం అడుగు. అసంలోనే అసంలో అయితే గంత దాకా తీసుకుంటావా? మమ్మల్ని మరి బతకనిస్తారా సావనిస్తారా చెప్పురి మీరే. నిరుడు ఎంత ఉండేనే? అరే నిరుడు లెక్క నడుస్తాయా? డీజిల్ రేట్ నిరుడు ఉన్నట్టున్నది ఎలా? అట్లా కాదే, నెట్ పైసలు ఇస్తే తీసుకోవచ్చు. రూటర్కు 1350 తీసుకోవచ్చు, కేజీలకు 1450 తీసుకోవచ్చు. వాళ్ళు నెట్ పైసలు అయ్యారు, రేపురా మాపురా అంటారు. ఒకడు ఫోన్ పే చేస్తా అంటాడు, ఒకడు సిగ్నల్ లేదంటాడు, ఒకడు కరు పైసలు దాని కరు పైసలు పడడానికి ఇస్తా అంటాడు. ఆ కరు పైసలు పడ్డదాకంటే డీజిల్ లేక నా ట్రాక్టర్ కట్టేస్తుంది, 90 లేక నేను కట్టేస్తుంది. ఇక ట్రాక్టర్తో అట్లా లాసు, ఈ కైకిలతో ఇట్లా లాసు. చెప్పు పెద్ద మనిషి. ఏం పెద్ద మనిషి నువ్వేం మాట్లాడలేవు? నువ్వేంద్రా నోట్లకెళ్ళి మాటలు తీసినేమో నోరు మూసుకుంటావు, అట్లా సైలెంట్గా ఉంటే ఇంకేం మాట్లాడకొచ్చినావు అంటావు. ఇంకా నెత్తి నొప్పున్నారు తాలి. అయ్యా తప్పైంది, అరే తప్పైంది, ఇంకోసారి రిపీట్ కానయ్యా, క్షమించు. ఇంత క్షమాపణలు కోరుతున్నాడు. ఊర్లే మనిషి నువ్వు ముఖం చూడకుంటే ఎట్లారా? ఒప్పుకోనే ఇట్లా ఏ కుర్రి తప్పులు చేయరు, అందరు చేస్తారా తప్పులు. ఆ తప్పులు సరిదిద్దుకోటిండు, క్షమాపణలు కోరుతున్నాడు. నేను ఒప్పుకోను. అరే తప్పైందిరా భయ్, క్షమించు. తప్పులు అందరూ చేస్తారు, ఈసారి తప్పు అయింది, క్షమించు, సరిదిద్దుకుంటా అంటున్నావు కదా. నీకు దండం పెడతారా భయ్, క్షమించు, తప్పైంది అయ్యా, తప్పైంది, ఇంకోసారి ఇట్లాంటిది తప్పైంది. చల్ ఏమైనా పెద్ద మనిషి లేకుండా రచన పెట్టేస్తా ఈ పెద్ద మనిషికి. ఏం తలకాయ నొప్పి ఇదంతా. సరే నా సంగతే తెలుసుగా. ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ అయిందనుకో మంచి ఉండదు చిన్న. మళ్ళీ సార్ రిపీట్ కానియరా నేను. సరే నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వు బిల్ కులువో. పోను 300 అయితే 300 కైకిలు కానీ ఏమైతుంది పోను. ఆడికి ఖచ్చితంగా పనిష్మెంట్ కావాలి, గట్టిగా ఇర్రి, నేను చూసుకుంటా అని. నువ్వు చెప్పినావు కాబట్టి నేను పోతున్నా. సరే ఉంటా మరి. ఎట్లా చేసినారా యాక్టింగ్ మరి? అయ్యా యాక్టింగ్ చేసిండు అయ్యా, 300 కైకిలు తెంపుతారు అన్నట్టు తెంపిళ్ళు. మరి అట్లుంటారా మరి? ఇచ్చే నాకు ఇచ్చి అట్లా ఎప్పుడైనా ఇట్లా పంచాయతీ ఉంటే ఎప్పుడు నాకు మీరు ముందు నాకు మాట చెప్పేసారు అనుకో, ఇట్లా కవర్ చేసుకుంటా. మీరు ఏం చెప్పకుంటే ఇక మొత్తం న్యాయం అక్కడ నేను ఉంటా. అర్థమవుతుందా? ఇప్పుడు న్యాయం ఆడదేవు, మీరు అన్యాయం అవు. కానీ మీ ఎక్కడ ఉన్నా నేను నంబర్కి మంచి అయ్యా, నాకు జేబులో పెట్టేస్తారంటే నేను చూసుకుంటా, న్యాయం అన్యాయం చేసేస్తా. అట్లా పోదాం పనులు మంచిగా ఉండాలి రీ. ఇలాంటి కయ్యాలప్పుడు నాకు ఏం కూడా మంచిది.